ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో 70 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ అలాగే కోర్స్ కానీ మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగింది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక టెస్ట్ ఫ్రీగా రాయండి. మీకు ఆ టెస్ట్ సిరీస్ నచ్చితేనే కోర్స్ పర్చేస్ చేసి ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. సో కేవలం 99 రూపీస్కే 2 months వ్యాలిడిటీతో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టు గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో పెట్టడం జరిగింది మన టీజీ అకాడమీ యాప్లో. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని స్టోర్ అనే ఆప్షన్లో ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 35 సివిల్కి సంబంధించి, అలాగే 5 ఎలక్ట్రికల్కి సంబంధించి, 3 టెక్నికల్ అసిస్టెంట్ అంటే సివిల్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు అయితే చేస్తున్నారు. 30 వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. రాత పరీక్ష ద్వారా అయితే ఈ ఎంపిక అయితే జరుగుతుంది. ప్రజెంట్ మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఏదైతే మనకు దీనికి సంబంధించి అనుమతి కూడా ఉంది కాబట్టి సో 30 వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఈ నెల. రాత పరీక్ష ద్వారా ఎంపిక బాధ్యతలు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున ఏదైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాలు అయితే పునరుద్ధరణ కొత్తవి అయితే నిర్మిస్తున్నారు. సో పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం. రాష్ట్రంలో ఏదైతే దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో చూసుకుంటే దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈ, 5 ఏఈ ఎలక్ట్రికల్, మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి దేవాదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వ ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకి అప్పగించింది. ఏఈ పోస్టులకు సంబంధించి కేటగిరీలో బీఈ, బీటెక్ అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు అమలైతే చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఏదైతే ఇంజనీరింగ్ అంశాలపైన, 10 మార్కులు ఇంగ్లీష్ ప్రావీణ్యం పైన, మరో 10 మార్కులు చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ కూడిన మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పి దేవాదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. దేవాదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాలు నిర్మాణంలో పాటు సో ఇక్కడ దాదాపుగా చాలా వరకు అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది. దానికోసం ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకు కేటగిరీ వైజ్ పోస్టులు అయితే ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. సివిల్కి సంబంధించి ఓసీ 15, బీసీ 9, ఎస్సీ 5, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 3, ఏఈకి సంబంధించి ఎలక్ట్రికల్ 5 ఉన్నాయి. ఓసీ 3, బీసీ 1, బీసీఏకి సంబంధించి ఎస్సీ 1 ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఓసీ 13, బీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 2. ఓన్లీ హిందూ మతస్థులు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్. సో పూర్తి పారదర్శకంగా ఈ భర్తీ ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు 30వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు అఫీషియల్ అప్లై లింకు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.